నాడు అమరావతిని శ్మశానం అన్నారు. నేడు అదే అమరావతిని పరిరక్షిస్తామంటూ బోర్డులు తిప్పుతున్నారు. మీ తీరు చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రం ముక్కున వేలేసుకుంటోంది. జనమంతా నవ్వుకుంటున్నా మీరు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అంటూ 2019 నుండి 24 వరకు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అమరావతిని గ్రాఫిక్స్ అని ఏడిపించి ఒక్క ఇటుక కూడా వేయకుండా ఇప్పుడు అధికారం పోయాక రాజధాని పరిరక్షణ కమిటీ అని బోర్డు తగిలించుకుని తిరగడానికి ఏమాత్రం సంకోచించిన మిమ్మల్ని ఏమనాలి? నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అంటూ నాడు రాజధాని కోసం భూములిచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానించి ఇళ్లలోకి దూరి ఆడబిడ్డలను వేధించి నేడు అదే రైతుల ఊర్లలోకి వచ్చి మేం మీకోసం వచ్చామంటూ కపట ప్రేమ ఒలకబోయడం మీకే చెల్లింది. నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అని మీ అధినేత అసెంబ్లీలో 3 రాజధానులని ముచ్చటపడ్డారు. మొన్న ప్రెస్ మీట్ లో మావిగన్ అని కొత్త రాగం అందుకున్నారు. మరి ఇప్పుడు మీరేమో అమరావతి గట్ల మీద తిరుగుతున్నారు. అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటో మీకన్నా క్లారిటీ ఉందా? నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అంటూ ఉండవల్లి పెనుమాకలో రైతులు రోడ్లకి గోబ్యాక్ అని తరిమి కొడుతుంటే పోలీసుల చాటు దాక్కొని చొక్కాలు సర్దుకుంటూ మళ్లీ ప్రెస్ మీట్లు పెట్టి సిగ్నల్స్ ఇవ్వడం మీకే సాధ్యం. రాజకీయాల్లో సిగ్గు, శరం, నైతిక అనే పదాలకు కొత్త నిఘంటువు రాస్తున్న మీ నాటకాలను చూసి జనం నవ్వుకుంటున్నారు. రైతులు రగిలిపోతున్నారు. ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపకపోతే అమరావతి మట్టి సాక్షిగా చరిత్ర మిమ్మల్ని క్షమించదు.